హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను చిన్న వీడియో చేసి పెడుతున్నాను, ఏమీ లేదు. ఇది బీరకాయ తొక్కు పచ్చడి అనమాట. ఇది చూసారా, ఇది బీరకాయలు చెక్కేసిన పైన తొక్కులు. ఈ తొక్కులను మనం ఇలాగ నూనెలో వేయించుకోవాలి. చక్కగా మగ్గుతాయి. కొద్దిగా ఉప్పు వేసి మనకు తగినంత ఉప్పు వేసుకుని ఇది చేస్తే మగ్గుతాయి. ఈ పచ్చడికి అంటే తక్కువ ఉంది, అది లేతకాయ అనమాట. లేతకాయలు 2, వాటితో ఎక్కువ తొక్కలు అవి. ఈ వీటికేమో అంటే గుజ్జు నేను కూరలా వండేసాను. ఆ తొక్కలు పాడేయకుండా ఈ విధంగా చేస్తున్నాను. ఇందులో మనం వేస్తుంది ఏంటి, జస్ట్ 2 ఎండుమిరపకాయలు, ఒకే ఒక పెద్ద పచ్చిమిరపకాయ అన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, చూసారా పచ్చిమిరపకాయ ఇవి ఒకటి అనమాట. అయితే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను శనగపప్పు, అది మినప్పప్పు, 3 వెల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం జీలకర్ర, అంతే, ఇంకేం లేదు. ఇవి వేయించి ముందు పక్క తీసి పెట్టుకున్నాక వీటిని నూనెలో మగ్గనిచ్చేలాగా కాస్త ఉప్పు వేసి మగ్గనివ్వాలి. మనం దించే ముందు 1 చిటికెడు పసుపు వేసి దించుకోవాలి. తర్వాత ఇందులో ఏంటంటే యాక్చువల్లీ టమాటాలు అది కూడా వేసుకోవచ్చు, కానీ నేనేంటంటే లైట్గా చింతపండు పులుసు అంతా వేయను, జస్ట్ అంటే 1 స్పూన్ చింతపండు పులుసు వేస్తాను అన్నమాట. వేసి మనం మిక్సీ చేసుకున్నాక ఇది మిక్సీ చేసుకున్నాక కొద్దిగా తాలింపు పెట్టుకుంటే మళ్ళీ కాస్త కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నీ వేసి పెట్టుకుంటే తినడానికి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఈ తొక్కల్లో ఉన్న మనకు కావాల్సినవి అన్నీ అంటే పోషక పదార్థాలు ఏవి కూడా బయటికి పోకుండా తొక్కలను కూడా మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. బీరకాయలు చాలామంది ఏం చేస్తారంటే లేత బీరకాయ అయినా సరే పైన అంతా తీసి అవతల పాడేస్తారు. కానీ పాడేయకుండా ఇలాగా, ఇది పూర్వం నుంచి వస్తున్నదే, ఇప్పుడు కొత్తగా మనం చేసేది కాదు. మన పెద్దలు చేసేవాళ్ళు. అప్పుడు ఉమ్మడి కుటుంబాల మూల చాలా ఎక్కువ ఉండేది, దొడ్లన్నీ పెంచేవాళ్ళు కాబట్టి చెట్లు, పాదులవి, బోడికాయలు కూడా ఉండేవి. చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇది తొక్కుడు పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే శనగలు వేసి రుద్దిన లేకపోతే రుబ్బురోల్లో వేసి రుబ్బుకున్న బాగుంటుంది అన్నమాట. మనకి అంత టైం లేదు కాబట్టి మిక్సీలోనే చేస్తున్నాను. ఇది మగ్గిపోయింది. అలాగే మెత్తగా అయిపోవాలన్నమాట. చూసారు, దాంట్లో కొద్దిగా మనం పసుపు, 1 చిటికెడు పసుపు వేసి చిటికెడు పసుపు జస్ట్ అంతే. కొద్దిగా తిప్పేసి ఆల్రెడీ నేను కొద్దిగా లైట్గా చిటికెడు ఉప్పు వేసాను. మనం కొద్దిగా చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి ఆ ఉప్పు చాలదు. నేను ఇందాక కూడా ఇది ఇంతే వేసాను. ఎందుకంటే ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది. మనం ఎక్కువ తినే రోజులు కాదు ఇవి. ఉప్పు తగ్గించుకుంటూ వెళ్ళాలి. అది కొంత ఏజ్ వచ్చాక 30 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి అందరికీ బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. అందుకని మన ఆహారంలోనే మార్పులు ఇది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అంతే, అది 1 నిమిషం అలా మగ్గనిచ్చి మనం ఆఫ్ చేద్దాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ నా రాఖీ శుభాకాంక్షలు. బై.